హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మా దగ్గర ఉన్న డిఫరెంట్ క్రాకర్స్ లో కొన్ని ప్రీమియం క్రాకర్లు అయితే కాల్చబోతున్నాం. ఇవి వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ క్రాకర్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ పైన ఎన్నైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ మేమైతే ఈ రోజు ఈ వీడియోలో మొత్తం కాల్ చేయబోతున్నాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే కాస్మిక్ ఫోర్స్ అనేది ఉంది, దీన్ని కాలవబోతున్నాం. అంతేకాకుండా ఒక గోల్డెన్ డక్ అని ఉంది, దీన్ని కాలవబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి లయన్ కింగ్ అని ఉన్నది, దీన్ని కాలవబోతున్నాం. ఆ తర్వాత ఒక పికాక్, ఇది బడా పికాక్, ఇది వచ్చేసి చోటా పికాక్, ఈ రెండింటిని కాలవబోతున్నాం. కుందేలో ర్యాబిట్ క్రాకర్, దీన్ని కాలుస్తున్నాం. ఆ తర్వాత మన పర్పుల్ రైన్ అని చెప్పేసి ఇంత పెద్ద స్కై షాట్ అయితే ఉంది, దీన్ని కూడా ఇదే వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఆ తర్వాత అనకొండ స్నేక్ అన్నది, దీన్ని కాలవబోతున్నాం. అండ్ లాస్ట్ లో ఈ ఫ్యాన్సీ ఫ్లవర్ పాట్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత పెద్దవి పెద్ద తోక పటాకులు ఒక షేర్ అయితే కాలవబోతున్నాము. సో ఈ క్రాకర్స్ అన్నింటినీ మనం ఈ వీడియోలో టెస్టింగ్ చేయబోతున్నాం. అండ్ చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. వీడియో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏ క్రాకర్ని కాలవబోతున్నాం అంటే ఫ్లవర్ పాట్ క్రాకర్స్. మనం తక్కువ కాల్చినాం కదా, సో దీంతోనే స్టార్ట్ అయితే చేస్తున్నా. ఇవి వచ్చేసి నార్మల్ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అయితే కాదు, ఫ్యాన్సీ. నేను కాల్తా ఫస్ట్, నేను కాల్తా. మనం ఆవర్లోపు పాంగోలీలు కాల్దాం. వీడేంద్ర మధ్యలోకి వచ్చి గుంజుకుంటా అని. సో ఫస్ట్ వచ్చేసి ఏం కాలుస్తున్నా అంటే నా దగ్గర అనకొండ టాబ్లెట్ అవుతుంది, దీన్ని కాలుస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. కాలువని వారే ఏవి వేరే జింగిడిగా వస్తూనే ఉన్నది కంటిన్యూస్గా. పామ్ గోయిల్ ఎంత ఉంటాయి, చిన్న ఉంటాయి, అలాగే సన్న అవుతుంది కదా. అనకొండ ఎవరు పెద్ద వస్తుంది, కాకపోతే కరెక్ట్గా కాలుతలేదు. దగ్గర ఒక్కటి కాల్చేసరికి కరెక్ట్గా కాలువరి. ఇది వస్తుంది కరెక్టే. అంతే. సో మనం చిన్నవి కనుక కాల్చినట్లయితే దాంట్లోకి ఏం చేయని మనకు మూరేడు వస్తాయి కావచ్చు, కానీ సన్న వస్తుంది. ఇది మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఈ సైజులో అయితే ఉంది. సో అనకొండ గోళీలు ఏవైతున్నాయో మనం పామ్ గోళీలు అంటాం కదా, ఇవి అనకొండ గోళీలు పెద్దగా కూడా ఉన్నాయి సైజులో. సో వీటిని కాల్చినట్లయితే ఎఫెక్ట్ ఇట్లా వస్తారు. ఎవరాక ఎవరా చిచ్చుపులు ఎవరా పెట్టు కాల్దాం. దూరం పెట్టు అనుకోండి. హైట్ వచ్చింది. కంపారిటివ్లీ మనం మొన్న కాల్చినాం కదా, అవి సైజులో దీనికంటే చాలా పెద్దగా ఉండే. కాకపోతే దీంట్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ దాంట్లో రాలేదు, అది డిఫరెంట్ వచ్చింది, తక్కువ. నెక్స్ట్ మేము ఏం కాలవబోతున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు గోల్డెన్ డక్ అయితే ఉంది. గోల్డెన్ డక్ అని కాలుతావు, ఇదే వద్దురా, నువ్వు జామీన్ వద్దు. ఓకే, ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ డక్ కాలువనీరా ఒకటి ఏడుంది కాల్చాడు. ఇది మీద కాలు డైరెక్ట్ కాలువే తీయకది చేయి కాల్చుకుంటారు. నాకు ఎరికేరా మీరు తేలుతుంది ఒక్కడసారి. తోకునా ఇద్దరు దొరకబడదాం అనుకున్నా, దొరకలే. అది పెట్టు. అనుకోలే మూడు వస్తాయి రే. నుంచి అయితే ఎఫెక్ట్ ఈ విధంగా వచ్చింది. సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఉంది మన దగ్గర, ఇది వచ్చేసి లయన్ అని చెప్పేసి ఉందన్నమాట. సరే లయన్ అయితే కాదు, అరే ఎవరు గుంజుకోకూడదు, ఫస్ట్ చెప్తున్నా నేనే కాదు. సురుకు పెడతా ఆగు, ఒక్కడనే కాలవనీరా నన్ను. అడి
సింహం గర్జించినట్టు లాస్ట్ కింద పడే మొత్తం గర్జించింది బాగానే సంథింగ్ డిఫరెంట్ ఉంది క్రాకర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం కాలబోతున్నాము అంటే ఇప్పటిదాకా పికాక్ అయిపోయింది, పికాక్ కాదు కదా, పికాక్ ఉన్నది. సో ఈ పికాక్ అయితే కాలుద్దాం. కమాన్. చూడు గాయస్ ఎట్లా వస్తుందో, బంద్ అయింది. సేమ్ టు సేమ్ దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా ఏదో రాకెట్లకించి మనకు బ్యాక్ సైడ్ ఇట్లా ఫోర్స్ వస్తుంది కదా, సేమ్ అట్లా వస్తుంది. మధ్యలో మధ్యదానికి సైరన్ వస్తుంది, మిగిలిన రెండు నార్మల్ గా వేయలే. నెక్స్ట్ వచ్చేసి గాయస్ మన దగ్గర ఏముంది అంటే ర్యాబిట్ క్రాకర్ అయితే ఉంది, కుందేలు. దీని మీద మీరు చూడొచ్చు, ఇక్కడ అంటి పెట్టాలి. సో ఇప్పుడు దీని అయితే కాలుద్దాం. కమాన్. ఏమన్నా తెలియదు సపోర్ట్ ఏమన్నా కుందేలు అంటే మ్యాక్సిమం ఉరుకుతుంది ఇక. అలా పేరుతుందా ఏమైందో తెలియదు. మూడు చుచ్చుగుడ్లు 3 సార్లు కిట్కట్ వస్తుంది. అబ్బా అంతగానం గాయస్ పస్ అయితే లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ అయితే రాలే. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముంది అంటే చిన్న నెమలు ఉన్నది, దీన్ని కూడా కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో. నేను కాలుతావా? బాగా కాలేదు. జాంబీ హానికి దొరకదే. నేను చెప్తా ఏడబడితే పేలింది అనుకో, విడగాల్సిన సరే నాకు తెలిసి. అంటే మీరు కొద్దిగా తక్కువ సేపు వచ్చింది కానీ ఆల్మోస్ట్ ఆ పెద్ద దాంట్లోకి ఏదైతే ఎఫెక్ట్ అనిపించిందో సేమ్ అట్నే వచ్చింది. చాలా అంటే చాలా క్రేజీ ఉంది, కాకపోతే ఇలా మసాలా తక్కువ ఉంది కదా, తక్కువ వచ్చింది. అలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఈ కాస్మిక్ ఫోర్స్ అని చెప్పేసి ఈ క్రాకర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని అయితే కాలుద్దాం. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, ఒకటే దాంట్లో మనకు 3 అవుతున్నాయి అనమాట. ఏవిరా ఇట్లా ఒక దాన్ని ఫస్ట్ కాలుద్దాం, ఒక దానికి ఎంత వస్తుందో చూసిన తర్వాత ఒకటేసారి 2 కలుద్దాం. ఒకటి ముక్కుని పడుతుందిరా, ఒకటి నువ్వే కాలుతావు కాలు. సరే జాగ్రత్త, అడ్బెట్రా అడ్బెట్రా. తెల్లారింది, ఒకటేసారి తెల్లారింది.
లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్ అది వచ్చేసి ఏంటి అంటే పెద్ద సైజు స్కై షాట్ పర్పుల్ రెయిన్ అని అవుతుంది. ఇన్ని కాలితే సేమ్ పర్పుల్ కలర్లోనే పైన ఒక రింగ్ అయితే వస్తుందట. సో ఇప్పుడు దీన్ని కాలుతాం. ఆ రింగ్ అమ్ములు కనబడాలి. అమ్ములు కొంచెం మరి కనబడుతుంది అప్పుడు అమ్ములు. కానీ అమ్ములు ఏమని కూడా చెప్పన్నా, అరే రింగ్ కనబడదు కానీ కాల్సింది బాబాయ్ కాదు అనుకుంటా. ఏంది గింత పెద్ద స్కై షాట్, బిగ్గెస్ట్ స్కై షాట్ అని చెప్పినా కదా. దాన్ని పట్టుకొని తిరుగుతురు, ఎవరిని కాలవనిస్తలేడు. 10 నిమిషాలు చేతిలో కాలవకుర్రా రే, చచ్చిపోతాడు. ఆయన వాని కూడా దొడ్డు ఉంది స్కై షాట్. కాలు నువ్వైతే నువ్వే కాదు. లైటర్ లైటర్ వాడు కాల్స్తారా తాజాన్ని చేతిలో కాల్స్తా, నువ్వే 5 ఇంచో 4 ఇంచో షెల్ ఉంటది. నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఎఫెక్ట్ వస్తుంది దాన్ని. అమ్మా ఇంతవరకు మనం కాల్చిన స్కై షాట్లు అన్ని డిఫరెంట్. ఈ స్కై షాట్ డిఫరెంట్. ఇది కింద వేలినప్పుడే సౌండ్ వచ్చేసి మొత్తం ఒక పెద్ద సుదిల్ బాంబు వేలినట్టు వచ్చింది. కానీ మీద వేలింది అయితే ఈ ఎఫెక్ట్ ఇట్లా అది ఉంటుంది. ఆ సర్కిల్ మొత్తం ప్రాపర్ సర్కిల్ షేప్ లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా క్రేజీ ఉన్నది. చూసారు కదా పర్పుల్ అవుట్ అని చెప్పినా కదా. క్రాకర్ వచ్చేసి ఇదే ఇసోంటిదే సేమ్ టు సేమ్ స్కై షాట్ వచ్చేసి మీకు ఇస్తానని చెప్పిన కదా క్రాకర్స్. దాంట్లో అయితే ఉంటుంది ఇసోంటిదే. ఇంకోటి పింక్ అవుట్ అని ఉన్నది సేమ్ మీనంత సైజే. అవి కూడా నెక్స్ట్ స్టాష్ టెస్టింగ్ లో అయితే కాలుద్దాం. బిగ్గెస్ట్ స్కై షాట్స్ చాలా ఉన్నాయి దీనికంటే పెద్దవి. దీని సైజు కూడా అవన్నీ ఒక వీడియో అయితే మనం కాలుద్దాం. మస్తు వచ్చింది కదా. సో ఇంకొకటి నెక్స్ట్ మన దగ్గర క్రాకర్ అయితే మిగిలిపోయింది. అదేంటిది అంటే ఇది మనకు షేర్ ఉంటది కదా తొక్కపటాకులు. అది అసలు పెద్ద తొక్కపటాకుల షేరు. అరే ఇది నేడగలుగుతాం చెప్పన్నా. సరే లాస్ట్ తీసుకోన్నారు. క్రాకర్ చూపెట్టుడు ఎక్స్ప్లెయిన్ చేసుడు నా పని, కాల్చుడు వీళ్ళ పని. మొత్తం అన్ని వీళ్ళే కాల్చుతారు. ఈ విధంగా అయితే వస్తుంది ఎఫెక్ట్. చాలా అంటే చాలా గట్టిగా సపోర్ట్ అవుతుంది. దీంట్లో నార్మల్ తోకపడాల కంటే ఇక్కడ డబల్ ట్రిపుల్ సపోర్ట్ అవుతుంది. సో మొత్తానికి గాయస్ ఇది మేము కాల్చిన క్రాకర్స్ డిఫరెంట్వి. అనిపించిందో కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్రాకర్స్ వీడియో ఎప్పుడు పెడదామా 2-3 డేస్లో అయితే గైస్ క్రాకర్స్కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. నేను ఏదైతే మీకు ఇస్తా అని చెప్పినో ఎట్లా పార్టిసిపేట్ కావాలి ఏం కథ అని చెప్పేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.